హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న రెసిపీ కుకింగ్ ఛానల్ తెలుగు. ఈరోజు మన వంట మినప్పప్పు పచ్చడి. సింపుల్గా టేస్టీగా మినప్పప్పు పచ్చడి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మినప్పప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు: 1 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 మీడియం సైజ్ ఆనియన్, ఒక 15 ఎండుమిరపకాయలు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు డైరెక్ట్గా వేపకూడదు, ఇలా రెండుగా ఇంపుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా 2 భాగాలు చేసుకోవాలి. ఓకేనా. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ప్రాసెస్ చూద్దాము. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మినప్పప్పు రోటి పచ్చడి. ఓకేనా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇదండి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 కప్పు మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాం కదా. వీటినైతే మనము ఈ బాండల్లో వేసేయాలి. సన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్, హైలో పెట్టుకోకూడదు. సన్న మంట మీదే ఈ పప్పులు, ఎండుమిర్చి వేయించుకోవాలి. ఇంగువ ఫ్రెండ్స్, చిటికెడు ఇంగువ కంపల్సరిగా వేసుకోవాలి మినప్పప్పు పచ్చడికి. ఇందులోనే ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఈ ఎండుమిరపకాయలు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఎండుమిరపకాయలు దోరగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా దూరగా వేయించుకోవాలి. ఈ మాత్రం వేగితే చాలు. ఇప్పుడైతే ఈ వేగిపోయాయి, ఇలా వేగాలి ఫ్రెండ్స్. ఓకేనా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మధ్యలో మధ్యలో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ అవుతాయన్నమాట. స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టేసి బాగా చల్లారబెట్టుకోవాలి. ఈ మినపప్పు పచ్చడి రెసిపీ మా ఇంట్లో పెద్దవాళ్ళు తయారు చేసేవాళ్ళు ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళు ఇలాగే తయారు చేసేవాళ్ళు. మా నెల్లూరు సైడు మినపప్పు పచ్చడి ఇలాగే తయారు చేస్తారు. ఓకేనా. ఇదిగోండి, ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు, మినపప్పు బాగా చల్లారింది. చూడండి, ఇలా కలిపితే ఎండుమిర్చి గలగల అనాలన్నమాట. బాగా డ్రై అయిపోతే అలా సౌండ్ వస్తుంది. బాగా చల్లారనిచ్చి రోట్లో వేసేసుకోవాలి. మిక్సీలో కూడా చేసుకోవచ్చు. కొన్ని పచ్చడిలు రోట్లో చేస్తేనే టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం రోట్లో చేస్తున్నాం. ఇదిగోండి, తగినంత కల్లుప్పు. మన వీలుని బట్టి చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇంట్లో రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో చేసుకోవచ్చు, అవైలబుల్ లేకపోతే మిక్సీలో చేసుకోవచ్చు. ఓకేనా. రోట్లో చేసుకోవచ్చు, మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మెత్తగా దంచేసుకోవాలి. మధ్యలో మధ్యలో గంటితో కలుపుతూ ఈ పప్పులు బాగా మెత్తగా దంచాలన్నమాట. లేదంటే పప్పులు అనేవి నలగవు. ఇలా గంటితో కలుపుతూ దంచాలి. ఓకేనా. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్. మినపప్పు రోటి పచ్చడి మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇలాగే చేసేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. చాలా సింపుల్ రెసిపీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా. ఇలా గంటితో కలుపుతూ బాగా మెత్తగా దంచేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 6-7 వెల్లుల్లి రేఖలు వేసి కాస్త దంచి ఒకసారి బాగా కలపాలి. వెల్లుల్లి వేయడం వల్ల మనకి చాలా రుచి అనేది పెరుగుతుంది. ఓకేనా. ఇప్పుడైతే ఈ పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ముందుగా మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాము. ఆ చింతపండు కూడా వేసేయాలి. చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పచ్చడి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇలాగా చింతపండులో పీసు ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. చూడండి. ఓకే. ఈ చింతపండు వేసిన తర్వాత బాగా మెత్తగా దంచేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీ మినప్పప్పు రోటి పచ్చడి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చింతపండు నానబెట్టిన నీళ్ళు అన్నమాట. కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పచ్చడి దంచుకోవాలి.
వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. కొన్ని ఇంగ్రీడియంట్స్ మధ్యలో యాడ్ అవుతుంటాయి. స్కిప్ చేస్తే అర్థం కాదు. రుచి ఎందుకు తగ్గుతుందంటే వీడియో స్కిప్ చేస్తే మనం మిస్ అయిపోతామన్నమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, ఓకేనా? జాగ్రత్తగా దంచాలి. వాటర్ వేసిన తర్వాత వాటర్ పైన ఎగిరే ఛాన్స్ ఉంది. బాగా మెత్తగా దంచుకొని ఉల్లిపాయని ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకొని వేసేసి దంచేసేయాలన్నమాట. ఈ పచ్చడిలో ఉల్లిపాయ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మినప్పప్పు రోటి పచ్చడి తయారీ విధానం చూస్తున్నాము. చాలా సింపుల్ రెసిపీ, వెరీ టేస్టీ. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన మినప్పప్పు రోటి పచ్చడి. ఈ రెసిపీ నన్ను ఒక 2-3 అడిగారు, వాళ్ళ కోసమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను, ఓకేనా? మన మినప్పప్పు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం ఒక బౌల్లో తీసుకుందాము, ఓకేనా? ఈ పచ్చడి ఒక బౌల్లో తీసేసుకుందాం. మిగిలిన మినప్పప్పు పచ్చడిలో నీళ్లు వేసేయాలి. చింతపండు నానబెట్టిన నీళ్లు వేసేసి ఒకసారి బాగా కలిపేయాలి. అంతే ఫ్రెండ్స్, మినప్పప్పు రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం ఒక బౌల్లో తీసుకుందాము. చాలా సింపుల్ రెసిపీ, వెరీ టేస్టీ. మినప్పప్పు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మనం ఒక బౌల్లో తీసుకుందాం. ఇదండి మన మినప్పప్పు రోటి పచ్చడి రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి.